హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేనైతే ఒక 12 టైమ్స్ అలాగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి డిలీట్ చేస్తూ ఉన్నాను. ఎందుకో నాకు నత్తుందని కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకో కొద్దిగా నత్తొస్తుందనమాట. మా అమ్మకి ఉంది అని చెప్పేసి మా వాళ్ళు అనేవాళ్ళు అనమాట, నత్తి కొంచెం వస్తుంది అని చెప్పి. అంత ఏం లేదు. ఇలా నత్తి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు కామెంట్ చేయండి. నాకు మాట్లాడేటప్పుడు వస్తలేదు కానీ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నత్తొస్తుందనమాట. ఏదో చిన్న మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి, ఎవరైతే ఏది తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ వీడియోలోకి వెళ్తే ఏంటంటే, ఇక్కడ రింగ్ బేస్ అనమాట. రింగ్ బేస్ తీసుకొని ఎండిఎఫ్ బోర్డ్తోని ప్లస్ ఒక మల్టీ కలర్ రింగ్స్ అనేది నేను చేశాను కదా. ఆ వీడియోలో మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఏదో వేరే టాపిక్ గురించి మాట్లాడాను అనమాట. ఇప్పుడు అదే రింగ్ బేస్తోని నేను ఈ రింగ్స్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ నేను 3 రింగ్స్ అనేది చేస్తున్నాను. ఒకటి వచ్చేసి వి షేపు గ్లాసీ కుందన్స్ అనమాట. ఇవి పింక్ కలర్లో. ఇవి ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకొని ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ చేసుకున్నాను. ఇవి వి షేప్ కుందన్స్ అంటారు, ప్లస్ హార్ట్ షేప్ కుందన్స్ అంటారనమాట, పింక్ కలర్వి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను బేస్కి రింగ్ బేస్కి B7000 గమ్ యూస్ చేసి 6K ఐ షేప్ కుందన్స్, గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ గ్లాసీ మ్యాట్ కుందన్స్ కాదు, గ్లాసీ కుందన్స్. ఇవి ఫ్లవర్ లాగా క్రియేట్ చేయడానికి ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ రింగ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారా, చేతిని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మిడిల్లో 4mm రౌండ్ షేప్ కుందన్స్ పెట్టేశాను అనమాట. 2 రింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి ఇప్పటికీ. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి హాఫ్ మూన్ షేప్లో పర్పుల్ కలర్ మ్యాట్ అనమాట. ఇవి కూడా నేను రింగ్ బేస్కి గమ్ పెట్టేసుకొని ఒకదాని పక్కన ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి ఒక ప్యాటర్న్ లాగా, అంటే 3 డిఫరెంట్ ప్యాటర్న్స్, 3 డిఫరెంట్ కుందన్స్ అయితే యూస్ చేశాను అనమాట. మీరు వీడియోలో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ రింగ్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. మీకు కలర్స్ అనేది మీకు ఏ డ్రెస్కి ఏ శారీకి మ్యాచ్ అయితే అలా కూడా యూస్ చేసుకోవచ్చు. రింగ్స్ అనేది రింగ్ బేస్ అనేది ఉంటే, కుందన్స్ ఉంటే మాత్రం మీరు ఇలా చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. గోల్డ్ మనం ఎలాగో కొనలేము అన్ని రింగ్స్. కొందరికి ఎందుకు చెప్తున్నా అంటే, కొందరికి రింగ్స్ చాలా ఫేవరెట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎన్ని రింగ్స్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ కొనాలని ఉంటుంది అనమాట. కొందరికి ఆ పిచ్చి ఉంటుంది, అంటే ఇష్టం అనమాట. పిచ్చి అంటే ఆ ఎక్కువ ఇష్టంతో మనం గోల్డ్ అయితే ఎక్కువ కొనలేము కదా. ఈ రోజుల్లో గోల్డ్ 1 lakh దాటేసిందనమాట. అంత కాస్ట్ మనం పెట్టలేము. మిడిల్ క్లాస్ వాళ్ళము, లో క్లాస్ వాళ్ళకి అసలే తెలియదు అనమాట. అలాంటప్పుడు మనం ఇలాంటి జ్యువెలరీస్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు కుందన్స్ వర్కే కానీ, ఇప్పుడు సీజెడ్ జ్యువెలరీ, మ్యాట్ ఫినిషింగ్, గోల్డ్ ఫినిషింగ్ అని చెప్పేసి జ్యువెలరీస్ దొరుకుతున్నాయి కదా. ఇవి అచ్చం ఎలా ఉన్నాయంటే గోల్డ్లా అనేలా ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చిన జ్యువెలరీస్. అలా కూడా చేస్తున్నారు. చాలా బాగున్నాయి అన్నమాట మార్కెట్లో. అంటే కొనొద్దు ఇవి కొనండి అని చెప్పట్లేదు, కానీ ఎవరికి స్తోమతి తగ్గట్టు వాళ్ళైతే తీసుకుంటారనమాట. ఇక్కడ రింగ్స్ అనేది నేను 3 రింగ్స్ చేశాను కదా, కంప్లీట్ అయిపోయాయి. ఈ బేస్ వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట. మీరు వాట్సాప్ సేలర్ దగ్గర కానీ, ఇక్కడ అమెజాన్ నుంచి ఇంకెక్కడి నుంచి అన్న తీసుకునేటప్పుడు అడ్జస్టబుల్ కాదా లేదంటే అడ్జస్టబుల్లా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. రింగ్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే వీడియోకి గిల్టర్ ఏం పెట్టట్లేదు. డైరెక్ట్ నా హ్యాండ్ ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను మీకు. పింక్ అండ్ గ్రీన్, ఈ పర్పుల్ కలర్ చూసారా ఎలా ఉన్నాయో. నార్మల్గా ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కొంచెం సపోర్ట్ ఉంటుంది, ప్లస్ ఎక్కువ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. అదే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది. ఇంకొకటి, నా వాయిస్లో కానీ ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.